ఇప్పుడైతే టైం అయితే 4-5 అవుతుంది. ఈడేంటి మళ్ళీ టైం ఏంటి చూపించి మళ్ళీ ఫేస్ చూపించి ఇట్లా నడుచుకుంటూ వెళ్తారని చెప్పి అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు ఖైరతాబాద్ నడుచుకుంటూ వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను. బయటికి స్టార్ట్ అవ్వగానే అయితే బయట అయితే ఫుల్ వర్షం పడి రోడ్ అయితే బురద బురద అయిపోయింది. వర్షం అయితే పడుతుందని చెప్పని షాప్ దగ్గరికి వెళ్ళి గొడుగు తీసుకుని అయితే వెళ్ళి స్టార్ట్ అయిపోయాను. రోడ్ చూడండి ఎంత అందంగా ఎంత బురద బురదగా ఉందో. అందరూ షాపుల దగ్గరికి అయితే ఉంచున్నారు. నేనైతే మాత్రం గొడుగు వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే అందరు నన్నే చూస్తున్నారు. ఇదేంటి వర్షంలో ఇట్లా ఖాళీ చెప్పు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పానని. సో మాటల్లో అయితే పంజాగుట్ట అయితే చేరిపోయాను. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఖైరతాబాద్ వచ్చేసి నాకు దగ్గర ఎంత లేదు అనుకున్న 7 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో చూడండి అంబులెన్స్ అయితే మాత్రం ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర అయితే చిక్కిపోయింది. అది ఖాళీయే లేదు. ఇప్పుడైతే మాత్రం సిగ్నల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఎప్పుడైనా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మెట్రో స్టేషన్ కింద ఉన్న ఈ లైన్లో అయితే వెళ్ళండి. వినాయకుడికి దగ్గరికి వెళ్తారు మీరు. చూడండి ఇక్కడైతే క్యూ అయితే బాగా పెట్టారు ఈసారి అయితే. ఓటింగ్స్ కట్ అన్నీ ఉన్నాయి. అట్లా రైల్వే ట్రాక్ ఇప్పుడే క్రాస్ చేశాను. ట్రైన్ వస్తున్నట్టు ఉంది. ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు గట్ట అయితే చాలా బందోబస్తు ఉన్నాయి ఈసారి అయితే మాత్రం. పర్లేదు ఈసారి అయితే బాగుంది. ఇక కేఆర్ హాస్పిటల్ వెల్కమ్ బోర్డ్ అయితే ఉంది. చాలా అంటే చాలా రెస్ట్ ఉన్నది. కనీసం క్యూలో అయితే మాత్రం తడవకుండా అయితే షెడ్ అయితే వేసారు. క్యూ బాగుంది. ఇప్పుడే రీచ్ అయిపోయాను. అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు గణపైన అయితే దర్శనం చేసుకోవాలి. ఫుల్ అయితే క్రౌడ్ అయితే ఉంది. గణపతి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. చూడండి గణపతి ఎంత పెద్దగా ఉన్నాడో. వినాయకుడు చూడండి ఒకసారి. ఫుల్ అయితే వర్షం అయితే పడుతుంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చాను. అసలు పోలీసు వాళ్ళు అయితే మాత్రం ఇంత కూడా నెట్టేస్తున్నాను అనమాట. వెళ్ళిపోండి అని చెప్పని. సో దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాను. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఒక చిన్న జాతరలో ఉంది. ఇప్పుడు లడ్డు అయితే తీసుకున్నాను 50 రూపాయలు పెట్టి. బయటికి రాగానే అయితే మాత్రం చాలా అంటే చాలా ఒక తీర్థయాత్రలో ఉంది. కానీ ఈసారి అయితే మాత్రం ఖైరతాబాద్ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు. సో అట్ ద లాస్ట్ ఇంకైతే మాత్రం ఇటు నుంచి బ్రిడ్జ్ మీద అవుట్ ఉంటుంది. సో ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాను ఓపిక లేక.